సో ఈ యాంకర్ బోల్ట్ సెట్టింగ్ ప్లాన్ చేసేటప్పుడు కొన్ని చూసుకోవాలి మనం. ఎప్పుడైనా కానీ వ్యూస్ కంట్రోల్ ఐ కొట్టి వ్యూస్ ఏమైనా ఉంటే అవి మనం డిలీట్ చేసుకొని ఇది 3Dలో పెట్టుకొని ఓకే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఒకసారి మీరు కంట్రోల్ పి ప్లాన్ వ్యూ కొడితే మనకు అన్నీ కూడా కాలమ్స్ అన్నీ వస్తాయి. సో మళ్ళీ కంట్రోల్ పి కొడితే మనకి వ్యూ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 3Dలో ఉన్నప్పుడే బ్యాక్గ్రౌండ్ మీరు డబుల్ క్లిక్ కొట్టి ఇక్కడ మన ఇష్టమైన నేమ్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం నేమ్ పెట్టాలంటే మనకి డ్రాయింగ్ షీట్లో ఏదైతే నేమ్ రావాలి అనుకున్నామో ఆ నేమ్ పెట్టచ్చు. సో ఇక్కడ ఏముందంటే యాంకర్ బోల్ట్ సెట్టింగ్ ప్లాన్, ఈ నేమ్ నాకు నా డ్రాయింగ్ షీట్లో రావాలి కాబట్టి ఈ నేమ్ ఇక్కడ పెట్టాను. ఓకే, దీని తర్వాత ఇది ప్లేన్లోనే ఉంటుంది. తర్వాత ప్రొజెక్షన్స్ ఆర్థోగోనల్లో ఉంటుంది. వ్యూ ఒకటి వైర్ ఫ్రేమ్ పెట్టుకుంటాం. వ్యూ డెప్త్ వచ్చేసి 3 feet, ఇక్కడ కూడా 3 feet పెట్టుకుంటాను. సో నేను ఇప్పుడు అప్లై ఓకే కొడతాను. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక మనకి ఏ వ్యూ కూడా క్రియేట్ కాలేదు. సో వ్యూ అనేది మనకి క్రియేట్ అవ్వాలి అంటే వ్యూలో న్యూ వ్యూలో బేసిక్ వ్యూలో క్రియేట్ కొడితే మనం ఏదైతే ఇందాక క్రియేట్ చేసామో ఆ నేమ్తో క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఇచ్చిన వ్యూ 2 అనే నేమ్ మనకి వచ్చింది. సో ఇంకా ఇక్కడ నుంచి మనం మన యాంకర్ బోల్ట్ సెట్టింగ్ ప్లాన్ మనం స్టార్ట్ చేసుకుంటాం. అదేంటంటే వ్యూలో వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చి వ్యూలోకి వెళ్ళి వర్క్ ఏరియా యూజింగ్ 2 points. సో నేను ఈ 2 partsగా డివైడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ F7 తర్వాత F ఇంతవరకు నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇంతవరకు నేను క్రియేట్ చేశాను, అయిపోయింది. సో ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే సో రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ జియో డ్రాయింగ్ కొట్టి ఇక్కడ డ్రాయింగ్ ప్రాపర్టీస్ దీంట్లోకి వచ్చేసి అన్నీ కూడా అన్టిక్ చేసి ఈ సెట్టింగ్స్ అనేది ఇక్కడ మనం నేమ్ ఏబీ సెట్టింగ్ ప్లాన్ పెట్టుకోవచ్చు. నేమ్ ABSETTING ఏబీ సెట్టింగ్ ప్లాన్ అని పెట్టుకోవచ్చు. టైటిల్ 1 వచ్చేసి డివిజన్ 1 అని పెట్టుకోవచ్చు. బికాస్ నేను దాన్ని 4 divisions చేశాను. డివిజన్ 1 అని పెట్టుకోవచ్చు. టైటిల్ 2 అనేది నాట్ రిక్వైర్డ్. సో లేఅవుట్లోకి వచ్చేసి లేఅవుట్లో ఇక జియో డ్రాయింగ్ ఉంటుంది. ఇక సైజ్ 24:36 ఉంటుంది. డ్రాయింగ్ సైజ్ ఇక్కడ మీరు 48x36 పెట్టుకోవచ్చు. ఓకే, అయిపోయిన తర్వాత మీరు అప్లై ఓకే చేయొచ్చు. ఇంకంతే. లేఅవుట్లో వ్యూలోకి వచ్చేసి వ్యూలో మీరు చేయాల్సింది ఏమంటే స్కేల్ మార్చుకోవచ్చు. స్కేల్ వచ్చేసి 55 పెట్టవచ్చు. వ్యూ ఎక్స్టెన్షన్ షార్టనింగ్ కట్ పార్ట్ నో పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనము స్కేల్ 1/55 పెట్టుకోవచ్చు. డేటమ్ పాయింట్ సో ఇది నాట్ రిక్వైర్డ్. షార్టనింగ్లో కట్ పార్ట్ నో పెట్టుకోవచ్చు. లేబుల్లో కలర్ మెజంతా పెట్టుకొని మార్క్లో సో దిస్ మార్క్ అనేది మనకి పెద్ద అవసరం లేదు, ఎట్లున్నా ఏం కాదు. సో నాట్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నో. సో దీని తర్వాత మనము యాంకర్ బోల్డ్లో వచ్చేసి ఇది నో అంటే ఏంటంటే వితౌట్ బ్లో ఆఫ్ లైన్, ఎస్ అనేది ఏంటంటే విత్ బ్లో ఆఫ్ లైన్. సో జనరల్గా బ్లో ఆఫ్ లైన్ పెట్టుకుంటే ఏంటంటే డైమెన్షన్స్ అనేది ఆటోమేటిక్ మనకు వచ్చేస్తాయి. అదే బ్లో ఆఫ్ లైన్ అంటే ఏమంటే ఆ బ్లూ లైన్, సో మనకి ఆటోమేటిక్గా డైమెన్షన్స్ వచ్చేస్తాయి. సో విత్ బ్లో ఆఫ్, వితౌట్ బ్లో ఆఫ్, సో ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. సో లేబుల్లో A1 మార్క్ పెట్టుకుంటాం. మెజంతా ఇక్కడ కూడా మెజంతా పెట్టుకోవాలి. 3/16 పెట్టుకోవచ్చు. వ్యూ నేమ్
వ్యూ నేమ్ కూడా మెజంతా పెట్టుకొని 3/16 పెట్టుకొని అప్లై ఓకే చేయొచ్చు. సో దీని తర్వాత ప్లే ఓకే చేయొచ్చు. సో వ్యూ అయిపోయింది. వ్యూ అయిపోయిన తర్వాత డైమెన్షన్లోకి వస్తాము. డైమెన్షన్లో అపిరియన్స్ ఎవ్రీథింగ్ ఓకే. ఈ షార్ట్ ఎక్స్టెన్షన్ లైన్ అనేది మనం నో పెట్టుకోవాలి. ఇది షార్ట్ ఎక్స్టెన్షన్ లైన్ నో పెట్టుకోవాలి. ఆ తర్వాత అపిరియన్స్లో అంత చేంజ్ చేసేది ఏం లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద టెక్స్ట్ సైజ్, దట్ ఈస్ 1/8 పెట్టుకోవచ్చు. అప్లై ఓకే చేయొచ్చు. ఆ తర్వాత టిక్ చేయండి. డైమెన్షన్లోకి వచ్చండి. ఈ డైమెన్షనింగ్లో ఇదొకటి మనం మార్చుకోవాలి. జనరల్గా గ్రిడ్ లైన్ ఆన్ పెట్టుకోవాలి. ఓవరాల్ డైమెన్షన్ కూడా మనం ఆన్లో పెట్టుకుంటాం. సో ఇదేంటంటే ఫస్ట్ డివిజన్లో ఉన్నప్పుడు లెఫ్ట్ వస్తుంది, అబోవ్ వస్తుంది. సెకండ్ డైమెన్షన్కి వచ్చినప్పుడు ఏంటంటే అబోవ్ వస్తుంది, రైట్ వస్తుంది. థర్డ్ డైమెన్షన్లో ఏంటంటే బిలో వస్తుంది, లెఫ్ట్ వస్తుంది. ఫోర్త్ డైమెన్షన్లో ఏంటంటే బిలో వస్తుంది, రైట్ వస్తుంది. సో మనం మార్చుకోవాల్సింది జస్ట్ డైమెన్షన్స్ మాత్రమే మనం మార్చుకుంటాం. సో ఇక్కడ కూడా అప్లై ఓకే కొడతాం, అయిపోతుంది. ఈ అప్లై ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ మార్క్లోకి వస్తాం. ఈ పార్ట్ మార్క్లో అంతా కూడా మనము రిమూవ్ చేయాలి. ఇది మెయిన్ పార్ట్ ఉంది, సెకండరీ పార్ట్ ఉంది. ఇవంతా కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి మెయిన్ పార్ట్ రిమూవ్ చేశాను. సెకండరీ పార్ట్ కూడా ఏం లేదు, రిమూవ్ చేయాలి మొత్తం కూడా. రిమూవ్ చేసిన తర్వాత వీ కెన్ జస్ట్ అప్లై ఓకే చేయొచ్చు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. పార్ట్ మార్క్ అయిపోయింది. పార్ట్ మార్క్ తర్వాత కనెక్షన్ మార్క్ ఉందండి ఇక్కడ. పార్ట్ మార్క్ అయిపోయిన తర్వాత కనెక్షన్ మార్క్ వెళ్తాం. ఈ కనెక్షన్ మార్క్లో టెంప్లెట్ని మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ టెంప్లెట్ కొడితే మనకి ఇక్కడ ఏబీ ప్లాన్ మార్క్ అనేది ఒక డిఫాల్ట్ సెట్టింగ్ ఒకటి ఉంది, అది మనకు వస్తుంది అనమాట. సో అది మనం జస్ట్ ఓకే కొడితే ఇక్కడ వచ్చేస్తుంది టెంప్లెట్ ఏబీ అని. సో దీని హైట్ కూడా మనం మార్చుకోవచ్చు. హైట్ కూడా గ్రీన్ పెట్టుకొని 1/8 పెట్టచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరల్లోకి వస్తాం. జనరల్లో విజిబిలిటీ ఇన్ వ్యూ ఆల్వేస్ పెట్టాలి. ఫ్రేమ్ టైప్ 1. సో మనకి ఏదైతే ఎలా ఉండాలో అలా మనకి ఇష్టమైన దాంట్లో మనం పెట్టుకుంటాం. యారో కూడా ఒక యారో మార్క్ మనం చూసి మనం పెట్టుకుంటాం. సో అప్లై ఓకే చేస్తాం. సో అయిపోయింది. సో దీని తర్వాత మనం పార్ట్లోకి వస్తాం. పార్ట్లో పార్ట్ రిప్రజెంటేషన్ వచ్చేసి అవుట్లైన్ పెట్టుకుంటాం. ఇంకా మిగతావి సింబల్ ఆఫ్సెట్ 0 పెడతాం అన్నమాట. సో ఆఫ్సెట్ ఏం లేకుండా మనం చూసుకుంటాం. ఇంకా సెంటర్ లైన్ ఇవన్నీ ఉంటాయి. ఫిల్లో ఓరియంటేషన్ మార్క్. సో అంత రిక్వైర్మెంట్ ఏం లేదు, బట్ ఇట్స్ అప్ టు యూ. ఫిల్ నన్ను ఉంటుంది. అప్లై ఓకే చేస్తాం. సో దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత గ్రిడ్లోకి వస్తాం అన్నమాట. గ్రిడ్లో ఈ బాక్సెస్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇట్ సైడ్ చేసేటప్పుడు ఈ 2 ఆన్ చేసుకుంటాము. సెకండ్ డివిజన్కి వచ్చినప్పుడు ఈ 2 ఆన్ చేసుకుంటాము. థర్డ్ డివిజన్, ఫోర్త్ డివిజన్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డివిజన్. ఓకే, అదంతా కూడా డివిజన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇది కలర్ కూడా రెడ్ పెట్టుకుంటాం. టెక్స్ట్ వచ్చేసి ఎల్లో పెట్టుకుంటాం అన్నమాట. హైట్ 3/16 పెట్టుకుంటాం. అప్లై ఓకే చేస్తాం. సో మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు జనరల్గా. సో ఇంతటితో సేవ్ చేయొచ్చు. మిగతా సెట్టింగ్స్ అన్నీ
అప్పటికప్పుడు మనం మార్చుకోవచ్చు. ఇది ఫిల్టర్స్ కానీ, అంటే ఫిల్టర్లో గ్రౌండ్ ఇవన్నీ తీయాల్సి వస్తుంది, అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఏ డిజైన్ చేసేటప్పుడు ఆ డిజైన్లో ఫిల్టర్లో పెట్టుకొని సేవ్ చేసి, సో వీ కెన్ సేవ్ దిస్. ఐ విల్ సేవ్ దిస్ యాజ్ ABPL AB. వన్స్ అగైన్ నేను దీన్ని సేవ్ చేస్తాను. AB ప్లాన్ PRC2. సో మనం సెకండ్ టైం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో నేను దీన్ని ఇలా సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. సో సేవ్ అయిన తర్వాత యూ కెన్ జస్ట్ ప్రెస్ అప్లై. ఓకే అయిన తర్వాత ఓపెన్ డ్రాయింగ్ అని చెప్పేసి మీరు క్రియేట్ కొట్టినట్లయితే మనకి క్రియేట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మనము దేనికి దానికి సపరేట్గా కూడా ఫిల్టర్స్ యాడ్ చేసుకొని గ్రౌట్, నట్, వాషర్, యాంకర్ రాడ్ ప్రొఫైల్స్ని మొత్తాన్ని కూడా మనం మార్చేయచ్చు. అది నేను చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. సో ఇట్ టేక్స్ టైమ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రొసెసర్ హౌ ఇట్ వర్క్స్ అండ్ ఆల్. సో సేమ్ థింగ్. సో ఇందులో మార్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఆ డైమెన్షనింగ్స్ మనం మార్చుకోవాలి అంతే. డైమెన్షనింగ్స్ మనకి మార్చుకోవడం వస్తే వచ్చేసినట్టే. ఎవ్రీథింగ్ లుక్స్ సిమిలర్ ఇన్ దిస్. సో మెయిన్ థింగ్ ఏంటంటే వ్యూస్ క్రియేట్ చేసుకోవడం రావాలి. వ్యూస్ క్రియేషన్ ఒకటే డిఫికల్ట్ థింగ్ ఉంది ఇందులో. సో మనం చూసినట్లయితే ఇది క్రియేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం కూడా క్రియేట్ అయిపోయింది, కరెక్ట్గానే వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి అంతా హైడ్ అయ్యే వచ్చింది. సో మరొకసారి మొత్తం ఉండాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ కొట్టి మీరు గో ఫర్ ఫిల్టర్స్కి వెళ్ళండి. ఫిల్టర్స్లో వాట్ విల్ డూ ఇస్ ఇదంతా కూడా మీరు డిలీట్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. సో నేను మాడిఫై కొడుతున్నాను. మాడిఫై కొడితే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అయినా కానీ మీకు ఇక్కడ అన్నీ వచ్చినాయి. సో వన్స్ అగైన్ ట్రై చేస్తున్నాను నేను, అన్నీ రావడానికి ఎలా రావాలో చూస్తున్నాను. సో ఏం లేదు. సో యాడ్ రో ఇక్కడ డస్ నాట్ ఈక్వల్స్ పెట్టి, డస్ నాట్ ఈక్వల్స్ అంటే హైడ్ అయిపోతాయి అన్నమాట. ట్రై చేస్తున్నాను వన్స్ అగైన్ వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు పాతవి చేసినాయి కాబట్టి అన్నీ ఒకటే వస్తుంది. సో బోల్ట్ ఒకటే ఉంది. సో చూద్దాం అది హైడ్ అవుతుందో లేదో. దట్స్ డోంట్ హైడ్. సో ఆల్రెడీ ఇందులో అన్నీ హైడ్ చేసే ఉన్నాయి. సో అందుకే మీకు కనిపించడం లేదు. వన్స్ అగైన్ నేను ట్రై చేస్తాను వెదర్ వస్తుందేమో రాదు. ఫిల్టర్లోకి వెళ్ళి ఒకసారి ఫిల్టర్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి అన్నీ డిలీట్ చేస్తాను. సో అది చూద్దాం. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి, సో ఈ విధంగా మనము చేసుకుంటాం. సో దీంట్లో డిఫాల్ట్గా అన్నీ వచ్చినాయండి. లేదంటే మనం ఫిల్టర్లోకి వెళ్ళి హైడ్ చేసుకుంటాం. మనం హైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫిల్టర్ ఒకటి, గ్రౌట్ ఒకటి హైడ్ చేయాలి, నట్ ఒకటి హైడ్ చేయాలి, వాషర్, యాంకర్ రాడ్, ప్రొఫైల్, ఓకే మొత్తం కూడా ఒక 5 మనం హైడ్ చేయాల్సి వస్తుంది. హైడ్ చేస్తే ఇంకా ఇదే ఇంకా చేయాల్సింది ఏంటంటే ఇంక ఇది ఒకటే చేస్తాం అంతే. ఇందులో ఆల్మోస్ట్ మొత్తం కీ ప్లాన్ చేసుకోవటం అయితే ఇదే. ఇన్ దిస్ వే వీ విల్ డూ యాంకర్ బాల్ సెట్టింగ్ ప్లాన్. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అది నేను నెక్స్ట్ దీంట్లో చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో ఇన్ దిస్ వే మనం చేసుకుంటాము. సో ప్రాసెస్ అర్థమైంది అనుకుంటా.
మళ్ళీ ఒకసారి ఇంకోటి కూడా తీసుకోవడం చెప్తాను, ఇంకో సెక్షన్ ఎలా చేస్తాము అని. డైరెక్ట్గా నేను 3Dలోకి వెళ్ళిపోతాను. లేదనుకుంటే జస్ట్ ఫిట్ వర్క్ ఏరియా టు ఎంటర్ మోడల్ ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ స్టెప్స్ అనమాట. ఏం చేస్తామంటే వ్యూలోకి వెళ్తాము. వ్యూ అవసరం లేదు, జస్ట్ వ్యూలోకి వెళ్ళి సో మనకి ఇది 2Dలో డ్రాయింగ్లో ఉన్నట్టుంది. బెటర్ గో టు 3Dలోకి వెళ్దాం. ఇది క్లోజ్ చేసి నేను 3Dలోకి తీసుకెళ్తాను. ఎలా చేయాలి అని 3Dలో పెట్టి చేయాలి. కంట్రోల్ ఐ కొట్టండి. సో 3D వ్యూ మనకు వస్తుంది. ఓకే, ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వర్క్ ఏరియా యూజింగ్ 2 పాయింట్స్. సో మన కిందకి ఇక్కడ దాకా అయింది. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ దాకా చేస్తాను. సో క్రియేట్ అయిపోయింది. సో ఇలా క్రియేట్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి డ్రాయింగ్ అని పెడతాం. దీన్ని క్లిక్ చేస్తాం, డ్రాయింగ్ ప్రాపర్టీస్ వస్తాయి. సేమ్ ఏదైతే మనం ప్రాక్టీస్ చేసినామో దాన్ని లోడ్ చేసి ఇక్కడ డివిజన్ 2 పెడతాం. ఇంకా ఎవ్రీథింగ్ సేమ్ వస్తుంది. ఇక్కడ ఏబీ సెట్టింగ్ ప్లాన్ 02 అని పెట్టచ్చు, మన ఇష్టం అది. జస్ట్ డిపెండ్స్ యాక్చువల్లీ, అంతే. సో అప్లై ఓకే చేయకుండా కూడా మీరు నెక్స్ట్ ఏంటంటే డైమెన్షన్ మార్చుకోవాలి అని చెప్పాను మీకు. సో అబోవ్ పెట్టుకుని రైట్ పెట్టుకోండి, అప్లై ఓకే పెట్టుకోండి. తర్వాత గ్రిడ్స్ ఉన్నాయి, గ్రిడ్స్లో కూడా ఇది ఆన్ చేసుకొని ఇది ఆఫ్ చేసుకోవాలి. అప్లై ఓకే కొట్టండి. సో మోడిఫై, అప్లై ఓకే. సో ఓపెన్ డ్రాయింగ్, క్రియేట్. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి సెకండ్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్లో మనము థర్డ్ది ఫోర్త్ది చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కీ ప్లాన్. సో కీ ప్లాన్ని ఎలా చేస్తారు అది కూడా నేను చెప్తాను. సో కీ ప్లాన్ కంటే ముందు నేను మిగతా సెక్షన్స్లో ఎలా చేసామో అది కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ వన్ వీడియో మేక్ వెరీ వర్తీ సెషన్. ఓకే, చాలా వర్తీ సెషన్ ఉంటుంది. సో ఇదే విధంగా ఇది ఒకే వీడియోలో పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. So it takes time. It depends upon the computer, laptop, and all processing speed and all. It just depends. సో కీ ప్లాన్లో మనం ఏం చేస్తామంటే ఒకటే కీ ప్లాన్. సో మళ్ళీ ఫస్ట్కి వస్తాము. ఫస్ట్కి వచ్చి అంటే ఫస్ట్ 3D వ్యూలో కీ ప్లాన్ రాసుకుంటాను. కీ ప్లాన్ లాగా నేను సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసిన తర్వాత ఏంటంటే ఒకటి క్రియేట్ చేస్తాను, దాన్ని మూవ్ చేస్తాను. ఎట్లా మూవ్ చేస్తాను? 3Dలో పెట్టి కాదు, 2Dలో ఉన్నప్పుడే మూవ్ చేస్తాను. అది ఎలాగో చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ చూడండి ఎలా మూవ్ చేస్తామో. సో జస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు రైట్ క్లిక్ చేయండి చాలు, మూవ్ టు డ్రాయింగ్ అని. సో ఈ విధంగా ఏ డ్రాయింగ్ షీట్లోకి కావాలంటే ఆ డ్రాయింగ్ షీట్లోకి మనం మూవ్ చేయొచ్చు. మనము దేనైనా మూవ్ చేయొచ్చు. వీ కెన్ ఈవెన్ మూవ్ దిస్ సింగిల్ పార్ట్స్ని కూడా మనం మూవ్ చేయొచ్చు. చాలా హ్యాండీగా ఉంటుంది మనకి ఈ టూల్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తామంటే సో అయిపోయింది ప్రాసెస్ ఇక్కడ. సో ఇక్కడ యూ కెన్ సీ హియర్ యాంకర్ బోల్ సెట్టింగ్ ప్లాన్. మనం ఏ నేమ్ పెడితే ఆ నేమ్ వస్తుంది ఇక్కడ. సో అయిపోయింది. సో ఇన్ దిస్ వే మనం చేస్తాం. సో దీనికంటే ముందు ఒకసారి కనుక మనము ఈ డ్రాయింగ్ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తే ఇందులో నేను సెక్షన్స్ చేశాను. ఇవాళ ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఈ సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్స్ ఎలా చేస్తారో 2 మినిట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్స్ చేసేటప్పుడు ఏమంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అండి. సెక్షన్స్ తీసుకోవటం కూడా ఎవ్రీథింగ్ లుక్ సిమిలర్, బట్ స్మాల్ చేంజ్ ఉంది.
ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిల్టర్స్ ఆప్షన్ ఇక్కడ బాగా మనకి యూజ్ అవుతుంది. దేన్ని హైడ్ చేస్తాము, దేన్ని హైడ్ చేయము, ఏది అట్లనే ఉంటుంది అనేది ఇక్కడ మనకి బాగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. సో ఇట్లాంటి కాలేజెస్లో డెఫినెట్లీ ఫ్యాకల్టీకి మంచి ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ సెక్షన్ తీసేటప్పుడు ఏంటంటే కాలమ్స్లో ఏది డిఫరెంట్గా ఉంది దాన్ని చూసుకొని దాన్ని మనం ఈ విధంగా కాలమ్గా డివైడ్ చేస్తాం. ఇది ఎలా వచ్చింది అంటే ఇది డయాగ్రామ్ ఉంది. ఇది డయాగ్రామ్లో వ్యూస్లోకి వెళ్ళి సెక్షన్ వ్యూ తీసేటప్పుడు ఇలా పెట్టి సో ఈ విధంగా మనం మొత్తం తీయాలి. సో తీస్తే మనకి ఇది డయాగ్రామ్ వస్తుంది. సో పక్కన డయాగ్రామ్ రావాలి అంటే హాఫ్లో తీయాలి. హాఫ్ నుంచి తీస్తే డెఫినెట్లీ మనకు వస్తుంది. అది ఎలాగో అంటే ఇది విధంగా ఇట్లా పెట్టి సో ఇన్ దిస్ వే వీ కెన్ డూ ఇట్. యాక్చువల్గా ఇన్ దిస్ వే డూయింగ్ ఈస్ వెరీ ఎకనామికల్ సెక్షన్ మనకు వస్తుంది. సో ఇట్ జస్ట్ టేక్స్ టైమ్ యూనో, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ప్రాసెసింగ్ టేక్స్ టైమ్. ఓకే, సో ఈ విధంగా మనం అంతా కూడా ఇది చేస్తాం. సో ఎందుకు హైడ్ చేయాలి, ఎందుకు ఉంచాలో కూడా నేను చెప్తాను. సో ఆ విధంగా మనము చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులో ఓన్లీ బోల్ట్ హోల్ ఒక్కటే కనిపించాలి. ఇక్కడ ఏమంటే చికెన్ కానీ ఏది కనిపించకూడదు. సో దట్ మేక్స్ ఇట్ స్పెషల్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ యూ కెన్ జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దిస్. దీన్ని ఎలాగంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫిల్టర్లోకి పోయి ఇదంతా కూడా మనము డిలీట్ చేయొచ్చు. అప్లై ఓకే కొట్టి యూ కెన్ జస్ట్ ప్రెస్ మోడిఫై. సో ఈ విధంగా మనం మోడిఫై చేసినట్లయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో వెరీ సింపుల్, జస్ట్ ఉన్నదాన్ని హైడ్ చేస్తాం. సో వి గెట్ ద డిఫాల్ట్ కేస్. ఓకే, సో ఈ విధంగా మనము చేస్తాము. అదేవిధంగా ఈ సర్క్యులర్ వీడియో చూసినప్పుడు కూడా ఏమనిపించిందంటే దే ఆర్ గోయింగ్ ఎ లాట్. అంటే ఇక్కడ ఇప్పుడు ఇది వన్స్ అగైన్ నేను చూపిస్తాను. సో ఇది లైన్ గీయాలి అంటే డ్రాయింగ్ టూల్లో డ్రా ఆర్క్ బై 2 పాయింట్స్ ఉంది. సో దానికి మనము ఇలా చేస్తాము. సో డ్రా ఆర్క్ బై 2 పాయింట్స్. సో దీన్ని తీసుకొని క్లాక్ వైజ్లో ఒక 3 పాయింట్స్ మనం పిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ అగైన్ ఏదో పిక్ పాయింట్ వచ్చినట్టుంది. సో వన్స్ అగైన్ నేను చూసినాను యూజింగ్ 3 పాయింట్స్ అన్నారు. సో I think it's going wrong. Once again I'll try it. I think it's some. సో ఈ విధంగా మనము చేస్తామండి. సో ఈ విధంగా మనకి బ్లూ లైన్ అనేది వస్తుంది. సో బెటర్ టు go in clockwise direction. It gives best feel. Clockwise direction gives very సో ఇన్ దిస్ వే మనం చేస్తాము. సో దేనికైతే హైడ్ చేయాలో హైడ్ చేస్తాం. సో ఇవి టాప్ వ్యూలో ఇవి ఉంచాలి. సో వీటి ఫ్రంట్ వ్యూలో మాత్రం ఈ సెక్షన్స్ ఇవి ఇంతే ఉంచి ప్రొసీడ్ చేయాలి. సో ఇన్ దిస్ వే మనము చేస్తాము.
ఇంక ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్. కీప్యాడ్ కూడా సేమ్ అంతే, మూవ్ చేసుకుంటూ ఉంటాము. దట్స్ ఇట్. కీప్యాడ్ కూడా జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు షో హౌ ఇట్ మూవ్స్, సో ఐ విల్ టెల్ యూ. మూవ్ టు డ్రాయింగ్. మూవ్ అని కొడితే మూవ్ అవుతుంది దీంట్లోకి. సో ఇదే విధంగా మనం అన్నీ కూడా చేయొచ్చు. సో ఇక్కడ నో అని పెట్టాలన్నమాట. సో ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు మాత్రం నో అని పెట్టాలి. రీజన్స్ ఉన్నాయి, బట్ సో ఇదే విధంగా మనము చేస్తాము. జస్ట్ మూవ్ ఆప్షన్ కూడా జస్ట్ ఇక్కడ మూవ్ కొడితే మూవ్ అయిపోతుంది. సో ఇన్ దిస్ వే, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టెక్నిక్ వి యూస్ హియర్.